Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు ఉదయాన్నే మనం దేవుని వాగ్దానాలు ధ్యానం చేస్తున్నాం కదా. దేవుని వాగ్దానాలు మనం దేవుని స్వభావంలో మారడానికి, దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనకు సహాయం చేస్తున్నాను. దేవుని వాగ్దానం విన్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు కానీ మనకు ఉండాల్సిన మనసు ఏంటంటే, మనం సాత్వికంతో అంగీకరించాలి. ఈ వాగ్దానం, ఈ వాక్యం నా కోసమే, దేవుడు నాతో మాట్లాడుతున్నారు. దేవుడు ఎందుకు మనతో మాట్లాడతారు అంటే, మన బ్రతుకుని మార్చుకుంటాను, మన మనసు మార్చుకుంటాను, మారు మనసు పొందుతామని, మారు మనసు తగిన ఫలాన్ని మనం ఫలిస్తామని. దేవుని దగ్గరికి వచ్చి మనసు మార్చుకోకపోతే అది వృధా అని. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది వస్త్రాలు మార్చడానికి, పేరు మార్చడానికి కాదు, కానీ మనిషి మనసును మార్చడానికి. మనిషి మనసు మారితే, మనిషి ఆలోచన విధానం మారితే మనిషి జీవితం మార్చబడుతున్నాను. దేవుని వాక్యం మన మనసును మారుస్తున్నారు. దేవుని వాగ్దానాలు మన మనసుని, మన హృదయాన్ని మారుస్తాయి. దేవుని వాగ్దానం మన జీవితం నెరవేర్చబడాలంటే మన బ్రతుకును మనం ఖచ్చితంగా మార్చుకోవాలి. దేవుని వాక్యంతో నింపుకున్నప్పుడు మన బ్రతుకు మార్చబడుతుందని. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 81వ అధ్యాయము 10వ వచనం. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. హల్లెలూయా. ఐగుప్తు దేశం నుంచి నిన్ను తీసుకొచ్చిన యెహోవా సెలవిచ్చే మాట ఇదని. ఐగుప్తు అనగా అర్థం ఏంటంటే ఇనుపు కొలిమి, బానిసత్వం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారని. అయితే దేవుడు అలాంటి బానిస బ్రతుకులు, వారు ఎంతో కష్టపడ్డారు, ఎంతో శ్రమపడ్డారు. ఆ బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించారు. 10 తెగుళ్ళు ఇవ్వడం ద్వారా, ఫరో మీద 10 తెగుళ్ళు దేవుడు తీర్పుగా తీసుకురావడం ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చాడు. ఇప్పుడు మనందరినీ కూడా దేవుడు ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చారు. మనందరం కూడా ఒకప్పుడు పాపానికి బానిసలం, దాసులం అని. అసత్యంలో బ్రతిక మనలో కొంతమంది, విగ్రహారాధన చేస్తూ బ్రతిక మనలో కొంతమంది దురాశల్లో, పాపంలో బ్రతికం కొంతమంది. ఆ దేవుని వాక్యం సెలవిస్తుంది, చీకట్లో అంధకార సంబంధమైన వాటిలో ఉన్న మనల్ని క్రీస్తు ప్రభు తన వెలుగులోకి నడిపించారు. ఆశ్చర్యకరమైన వెలుగు, గొప్ప వెలుగులోకి దేవుడు మనల్ని నడిపించాడు. ఇప్పుడు ఏ దేవుడైతే మన సత్యంలోకి నడిపించారో, ఏ దేవుడైతే మనల్ని చీకటి నుండి వెలుగులో నడిపించాడో, ఐగుప్తులో బయట తీసుకొచ్చారో, ఆయన మాట్లాడుతున్న మాట, నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపుతానని. హల్లెలూయా. లోకం మనల్ని ఖాళీ చేస్తుంది, కానీ దేవుడు ఇప్పుడు మనల్ని నింపువాడే. హల్లెలూయా. మనం సృజించిన దేవుడు, మనకు ప్రాణం పెట్టిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు మనల్ని ఎప్పుడు నింపుతారని. లోకం మనల్ని ఖాళీ చేస్తుంది, దేవుడు మనల్ని నింపుతాడని. సాతాను దోచుకునేవాడని, దొంగ ఉన్నాడని సాతాను బైబిల్ సెలవిస్తుంది. యోబు జీవితంలో దేవుడు ఎప్పుడైతే కంచెను తీశాడు, యోబుని దేవుడు నింపుతూ వచ్చాడు. అవునా కదా. పిల్లలు ఇచ్చాడు దేవుడు, గర్భఫలాన్ని విస్తరింపజేశాడు దేవుడు, అన్ని ఆశీర్వాదాలు దేవుడు ఒకటి యోబు జీవితం ఇస్తూ దేవుడు యోబుని నింపాడు ఆయన. అయితే సాతానుకి దేవుడు ఎప్పుడైతే కంచె తీశారో, దేవుడు ఎప్పుడైతే యోబు చుట్టూ ఉంచిన కంచెను తీశారో, సాతాను అడుగు పెట్టిందని యోబు జీవితంలో. ఒకటి తీసేసుకుంది సాతాను, మొత్తం దోచేసింది. అక్కడికి ఆరోగ్యం కూడా ఏం చేసింది, సాతాను దోచేసింది. పిల్లల్ని, ఆస్తిని, ఆరోగ్యాన్ని సాతాను దోచేసుకున్నాడు. సాతాను దోచుకునేవాడు, కానీ దేవుడు మాత్రం మళ్ళీ నింపువాడు. దేవుడిని విడిచిపెట్టిన జీవితాలు ఖాళీ అయిపోతాయి. బైబిల్లో ఒక వ్యక్తి దేవుని మందిరం నుంచి లేదా యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోతున్నాడు. యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోతున్న వ్యక్తి జీవితం ఏమైందంటే, దొంగల చేతిలో పడ్డాడు. దొంగల చేతిలో పడిన వ్యక్తి జీవితం మనం చూసినట్టయితే, వ్యక్తిని బాగా కుట్టారని, వస్త్రాలు చింపేశారని, ఉన్నదంతా లాగేసుకున్నారు, కొనుగోపురితో విడిచిపెట్టేశారని. లోకం కూడా అలాంటిదే. దేవుని మందిరాన్ని విడిచి పరిగెట్టే వారి జీవితాలు కూడా అలాంటివే. వారు ఖాళీ అయిపోతున్నారని. సాతాను దోచుకోవడానికి వస్తాడు, నీ దగ్గర ఉన్న విశ్వాసం దోచుకోవడానికి, దేవుని మీద ఉన్న ప్రేమను దోచుకోవడానికి, నీ క్యారెక్టర్ని దోచుకోవడానికి సాతాను వస్తాడని. అంటే దేవుడు మాత్రం మనల్ని నింపువాడని. హల్లెలూయా. నీ నోరు బాగుగా తెరవాలి. నీ నోరు ఎప్పుడైతే బాగుగా తెరుస్తావో దేవుడు మనల్ని నింపుతాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయాన్ని, మన నోరుని మనం బాగుగా తెరవాలని, మనం ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. విసుకగలేక మనం ప్రార్థన చేయాలని. అడుగుడి మీకు ఇవ్వడిని సెలవిచ్చిన దేవుడు, మొరపెట్టగానే మీకు ఉత్తరం ఇస్తాడని వాగ్దానం చేసిన దేవుడు, ఆయన ప్రార్థనకు జవాబిస్తాడని. మన కొరకు తన సర్వాన్ని ఇచ్చిన దేవుడు, తన రక్తాన్ని చెందించి ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు, ఆయన చిత్తానుసారంగా ప్రతి మంచి కోరిక దేవుని నెరవేర్చబడుతుంది అని. హల్లెలూయా. పాపం చేయాలని కానీ, లేదంటే పాప కోరికలు దేవుడు నెరవేర్చడు, కానీ ప్రతి మంచి కోరిక దేవుడు నెరవేరుస్తాడు. ప్రతి మంచి కోరికకి ఆ ప్రార్థనకి జవాబు క్రీస్తు యేసు ప్రభు దగ్గర మనకు దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ముందుగా రక్షణ కోసం మన నోరు తెరవాలని. ప్రభువా, నా పాపాల విషయం నన్ను క్షమించండి, నాకు రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి, నూతన స్వభావాన్ని దయచేయండి, నూతన బుద్ధిని దయచేయమని మనం నోరు తెరిచినప్పుడు దేవుడు క్షమాపణతో, పరిశుద్ధతతో, నూతన మనసుతో, నూతన స్వభావంతో మనల్ని నింపుతాడని. హల్లెలూయా. దేవుడు మనల్ని నింపేవాడు. కొంతమంది దేవుని దగ్గరికి ఒకసారి అడిగేసి, దేవుడికి అన్నీ తెలుసు కదండి,
దేవుడు ఇస్తాడులే అని చెప్పి వెళ్ళిపోతుంది. దేవునికి సెలవిస్తుంది మనం దేవుని సెలవులో విసుక కలిగే ప్రార్థన చేయాలి. దేవుడికి అన్నీ తెలుసు, అన్నీ తెలిసిన దేవుడే చెప్పినమాట, అడగండి మీకు ఏం చేస్తాను ఇస్తానని. హల్లెలూయా. ప్రార్థన అనేది మనం దేవుని మీద ఎంత ఆధారపడుతున్నామో తెలుస్తుందని. దేవుడి నుంచి నిజంగా మనం దేవుని మీద మాత్రం ఆధారపడుతున్నామో, మన సొంత శక్తి మీద, సొంత బలం మీద, సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నామని దేవుడు మళ్ళీ పరీక్షిస్తాడని. వెన్ యూ టోటల్లీ డిపెండ్ అపాన్ గాడ్ యు ప్రే. మీరు ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడిన వారైతే మీరు ప్రార్థన చేస్తారు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫర్ ఎవ్రీ ట్రబుల్ ఇన్ అవర్ లైఫ్స్, మన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి, ప్రతి కష్టానికి ప్రార్థన జవాబు అయి ఉందని. హల్లెలూయా. ప్రార్థన ఇప్పుడు నిర్లక్ష్యం చేయబడదు, ప్రార్థన ఇప్పుడు త్రోసివేయబడదు, ప్రార్థన ఇప్పుడు కూడా పక్కన పెట్టబడదు. దేవుడు ప్రార్థన ఆలకించుకోవడం, ప్రార్థనలో మనం దేవుని నడిపించడం పొందుకుంటాం. మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే మిమ్మల్ని నడిపిస్తాను వాగ్దానం చేసిన దేవుడు, మీరు మొరపెడుతూ ఉండగానే మీ మనం ఆలకిస్తూ వస్తానని వాగ్దానం చేసిన దేవుడు మన ప్రార్థన వింటాడు. మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, మన నోరు బావుగా తెరిచినప్పుడు దేవుడు దాన్ని నింపుతాడని బయలు రాయబడింది. ఆయన మనల్ని ప్రహర్షంతో, నవ్వుతో నింపుతాడని. అన్నగారు తన జీవితంలో ఒక నిందని భరిస్తూ, ఏడుస్తూ, బాధపడుతూ దేవుని సన్నిధికి వచ్చి తన హృదయాన్ని తెరిచి ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందాం. దేవుడు ఆమె నింపడని, ఆమె కొరత తీర్చి, కొదవను తీర్చి చక్కని కుమారుని అనుగ్రహించడం దేవుడు. అబ్రహాం గారు, సారా గారి జీవితంలో అన్నీ ఉన్నాయి. ఒకనొక రోజు దేవుడు కనపడి, అబ్రహాం, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ బహుమానం అత్యధికం చేస్తాను, నేను నీ కీడముగా ఉంటాను అని అంటే, అబ్రహాం గారు అంటారు, ప్రభువా నువ్వు నాకు ఎంత ఇస్తే ఏంటయ్యా, నాకు కుమారుడు లేడు కదా, పిల్లలు లేరు కదా అన్నప్పుడు, ఆ కొరత వాళ్ళ జీవితంలో ఎంతలా ఉందో చూడండి. దేవుడు నువ్వు అత్యధికంగా ఆశీర్వదిస్తాను అబ్రహాం అన్నప్పుడు, నాకు పిల్లలు లేరు కదా ప్రభువా, నువ్వు ఎంత ఇస్తే ఏంటి అన్నట్టు అబ్రహాం గారు మాట్లాడడం మనం చూస్తాం. ఆ లోటు తీర్చుకోవాలని వాళ్ళకు ఇద్దరికి ఉండే ఆశ. ఒకనొక రోజు దేవుడు ఇస్సాకుడు దేవుడు వారి కుమారుడు అనుగ్రహించారు. ఇస్సాకు అన్న మాటకి నవ్వుట. ఎప్పుడన్నా ఇంకెడ ఉండి ఏడుస్తారు వాళ్ళు. దేవుడు వారి జీవితంలో అంతా మేలు చేసేటారు. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించినప్పుడు, మనం దేవుని సన్నిధిలో చేసే కన్నీటి ప్రార్థన ఎప్పుడు కూడా వృధాగా పోవట్లేదని మనం బైబిల్లో చూస్తాము. యాకోబు యబ్బోకు నది దగ్గర కన్నీటి కరుస్తూ ప్రార్థన చేశాడు, దేవుడు అతనికి సమాధానం ఇచ్చాడు. హిజ్కియా కన్నీరు కరుస్తూ దేవుని మందిలో ప్రార్థన చేయగా దేవుడు విజయం ఇచ్చాడు. యెహోషాపాతు దేవుని సన్నిధిలో సాష్టాంగపడి ఉపవాసం ఉండి కన్నీరు కరుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు విజయం ఇచ్చాడు. మన ప్రార్థన ఎప్పుడు కూడా త్రోసివేయబడతాయి. హల్లెలూయా. ఉద్యోగం కోసం దేవుని దగ్గర ప్రార్థన చేయండి, ఆరోగ్యం కోసం దేవుని దగ్గర ప్రార్థన చేయండి, మీ భర్త మార్పు కోసం, మీ కుమారుడు మార్పు కోసం దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఒకవేళ మీరే మారాలి ఏదైనా విషయం, దానికోసం ప్రార్థన చేయండి. మీ పరిస్థితుల మార్పు కోసం దేవుని దగ్గర ప్రార్థన చేయండి. మీరు దేవుని సన్నిధిలో నోరు తెరిచి అడగండి, దేవుడు దాన్ని నింపుతాడు అని. హల్లెలూయా. దేవుడు ఖాళీ చేసే దేవుడు కాదు. దేవుడు మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని ఎన్నుకున్న దేవుడు, ఖాళీ చేసే దేవుడు కాదు. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ్య, మీకు వేలాది వందనాలు వేసే ఈరోజు ఈ సమయాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు దేవా మీకు వందనాలు, మీ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం ప్రభా. ఈరోజు వాగ్దానం ధ్యానం చేయడానికి మీరు కృప చూపించాయా. ఈరోజు వాగ్దానం ద్వారా అందరితో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు వేసే ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేయండి. మిషన్లో ప్రార్థన చేస్తున్నాను, వాగ్దానం వీక్షిస్తున్న వారి జీవితంలో మేలు చేయండి, కృప చూపించండి. వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి ప్రభా. రోజు వాగ్దానాలు ధ్యానం చేయడం ద్వారా ప్రభా వారు మనసు మార్చబడి, నూతన పరచబడి ప్రభా మీ చిత్తం వారి పట్ల నెరవేర్చండి ప్రభా. మీ స్వభావంలో వారు పాల్గొనడానికి సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల వాళ్ళు బాధపడుతున్న వారిని ప్రభా లేవనెత్తండి. వేరు రోజు చేసే పనుల్లో ప్రభా సహాయాన్ని సహకారాన్ని అందించండి, కృప చూపించండి ప్రభా. వెడ్డింగ్ యానివర్సరీ చేసుకునేవారు ప్రభా, వెడ్డింగ్స్ చేసుకునేవారు, బర్త్డే సెలబ్రేట్ చేసుకునేవారు ప్రభా, ఏమైనా పనులు మొదలు పెట్టేవారు ప్రభా, చదువుకునేవారు, ఎగ్జామ్స్కి వెళ్ళేవారు ప్రభా, అన్ని విషయాల్లో సహాయం చేయండి, మీ సహకారాన్ని అందించండి, దీవులను కుమ్మరించుకోండి, మేలుతో తృప్తిపరచుకున్న దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.